నా పేరు చిన్నసామిరెడ్డి. చిన్నసామిరెడ్డి ఏం తాత ఇదంతా గోటాలు నాటేస్తున్నారా? కడిగిలి ఇంకేమిటిగా తడికలు నాటుతున్నారా? ఎప్పుడు మీ ఊళ్ళో జల్లికట్టు? తెల్లారి ఇంకెప్పుడు తెల్లారుతోనా? ఎట్లా చేస్తున్నారు ఈసారి జల్లికట్టు? ఎట్లా పిల్లకాయలు ఎట్లా మీ అట్లా పిల్లకాయలు అంతా పండుగ చేయాలని జలబెట్టి చేస్తున్నారు. అట్లా అంటావా? ఇంకెట్టంటావా? మీరంతా అప్పుడు బాగా చేసినారు కదా? అప్పుడంతా ఇట్లా ఈడికి జనం ఆ పొద్దు అంతా ఈడికి రాదు. ఏడిక ఆడాళ్ళు పెట్టేది ఆ గుడి కాడ వినాయకుడి ఏడు సత్యమ్మ కాడ సత్యమ్మ గుడి కాడ ఏడున్నా చూడు, ఆ పూల కాడ ఉండేది పెడితే ఈడికి వచ్చేది కాకుండా ఆడికి ఎటుమెటు గొడ్డ పెడతాండ్రు. ఇప్పుడు ఆడికి ఆ పక్క మా తమ్ముళ్ళు ఇంటికాడికి చింతమంది కట్టుకుంటారు. గొడ్డు వచ్చి అంతా పక్కకు పరిగెత్తారు. అప్పట్లో నువ్వు ఎన్ని పట్టినావు తాత? మేము ఎట్లా మమ్మల్ని అడగద్దు, పక్క ఊర్లో వస్తారు అడుగు, మీ మా పిల్లకాయలు అడుగు. అప్పుడు మీరంతా పోయి పట్టేది లేదా? ఎవరా? అప్పుడు నువ్వు చిన్నప్పుడు మస్తుగా పట్టిన. ఎన్ని పట్టినావా? అది లెక్క ఉండదా? కనికాపురం రేపు మీ ఊర్లో బాగా చేస్తారు అనేసి అందరూ చెప్తా ఉన్నారు. చెప్పేది యా ఊరికి పోయినా మేము నలుగురు పోతా మా నది పోదరని చెప్పుకుని కాలం అయింది. ఇప్పుడా? అప్పుడు ఇప్పుడు ఎవరు గుడ్డు వచ్చాడు పరిగెత్తి వరకు వచ్చేస్తారు. చూపుకుంటారు మెచ్చిపోయినా బాగా పోతే అందరి గోడ వరకు వచ్చేస్తారు. ఆ దోర వదిలేసి. ఇప్పుడు పిల్లకాయలంతా మంచి ఉత్సాహంతో ఉన్నారు కదా జల్లికట్టుకి, ఏం చెప్తావు నువ్వు? ఉంటారు. గుడ్డు వచ్చినప్పుడు ఎదురు కావాలంటే మొట్టు వచ్చేటట్టు ఎదురు వచ్చి పొట్టో పురుగు పాడుకు అట్ట కాదు. అప్పుడు ఈ పక్క ఎంతమంది ఉంటారు, ఆ పక్క అంతమంది ఉంటే ప్రతి ఒక్కరు గుడ్డు మీద చేయకుండా ఉండడు. అందరూ పడతా ఉన్నారు. అందరూ ఎదురు నుంచి పడుతున్నారు దాన్ని అబ్బనైతే. ఇప్పుడు ఏమిలా మా నాకాడి పెద్ద ఆయన ఉన్నాడు. ఏం పేరు తాత మీ అన్న పేరా? చిన్నపరెడ్డి. చిన్నపరెడ్డా? చెన్నారెడ్డి ఆయన పేరు కూడా. ఆయన బాగా పడతా ఉన్నాడు. అందరి మీద మన పక్కన వెళ్ళాడు. ఆ మధ్య పెట్టాడు. మన సందులో ఆడాలేడు. ఈ ఊర్లో ఎన్ని ఏళ్ళు చేస్తున్నారు తాత? మేము పుట్టి కానించి చేస్తాం. పుట్టిన కాడ నుంచి చేస్తున్నారు. 80-90 ఏళ్ళు. మాకు 75-80 చదువుతుంది అనుకో. అప్పుడేం చెట్టు గబ్బుగుడ్లు ఇంటికి 40-50-60 అప్పుడు ఎక్కువ ఉన్నాయి. ఇంటికోకుండా ఉన్నాయి. అవును. ప్రతి ఇంటికి ఒక ప్రతి ఇంటికి ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి తాత మీ ఊర్లో? ఆవులు లేవు. ఆవులు లేవా? ఎందుకు ఎట్ట అయిపోయింది ఊరు? అట్లా ఎట్ట పిల్లకాయ పుట్టినోడంతా పలకించి పంపిస్తుంది. పుట్లు అన్నింటి వస్తాయి గుడ్డు. యాడికించి పిలుస్తారో? చదువుకున్నా అప్పుడు గోచిపతి పెట్టినోడు ఒక మేకల్లో గొరికల్లో ఇల్లు. అప్పుడు అట్ట నడవడికి. ఇప్పుడు అంతా చదువుకొని బయట వెళ్ళిపోతున్నారు పిల్లకాయలు. పుట్టా పట్టిన స్కూల్లో పడినాక ఎవరు మేక అంతా పిల్లకాయలు అంతా బయట కూర్చున్నారు అంటావు? బయట పోయి గుడ్డు మేపు లేక అంతా ఎవరు. పండక్కి మీ ఊరు అందరూ వస్తున్నారా? పండక్కి వస్తున్నారా? ఎందుకు రారా? అందరూ వస్తారు. పిల్లకాయలు అందరూ వస్తారు. బాగా బలంగా చేయాలి ఈసారి. ఇప్పుడు వీడికి ఎన్ని ఎద్దులు వస్తాయి తాత రేపా? రావచ్చు. ఒక 100 గంటల పైన. 100 గంటలకు వస్తాయా? ఎద్దులు అన్ని 100 గంటల పైన రావు. 100 గంటలకు వస్తాయా? మీ ఊర్లో 40 పలకలు కొట్టిస్తున్నాను అది ఇంకా చెప్తా ఉన్నారు. మీరేనా? నా కొడుకు సర్పంచ్. ఎవరు శ్రీనాథ్ అన్న? ఈసారి బాగా పలకలు పెట్టి బాగా చేస్తున్నారు. వాడి పలకలు తెచ్చి మన పిల్లకాయలు కాదంటే పండుగ చేసేవాళ్ళే. మా తమ్ముడు లాస్ట్లా నా కొడుకు. ఈసారి ఇక్కడ జల్లికట్టు మొత్తం పిల్లకాయలు చేస్తున్నారు. పెద్దవాళ్ళు వాళ్ళ సూచనలు చెప్తా అంటే వద్దంటా. ఇప్పుడు మా పడికొట్టులు కొంతమంది వద్దంటారు, కొంతమంది కావాలంటారు. అట్ట కదా ఇప్పుడు పెద్దవాళ్ళు సూచనలు వస్తా ఉంటారు, వీళ్ళు చేసుకుంటా ఉంటారు. అంతే కదా? ఈసారి బయట నుంచి వాళ్ళంతా కూడా కనికాపురం అంటున్నారు కదా. ఈ ఊర్లో ఎక్కడ వస్తారు కదా, పార్టీ జెండాలే కట్టకూడదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఊరు చెప్పలేదు.